ఈరోజు బీసీల మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యువకులు మహిళలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు చట్టసభల్లో బీసీలకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది బీసీలు చాలామంది కోరిక. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ బీసీలు అనేవాళ్ళు అందరూ ఉండడం వల్ల వాళ్ళ వృత్తులు కానీ ఏదైనా కానీ వాటికి ప్రభుత్వం అనేది అనుసరించాలని చెప్పి అనుకూలంగా ఉండాలని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల ప్రతినిధుల నుంచి చిన్న సదస్సు ఒకటి ఇక్కడ నెల్లూరులో ఆమనీ గార్డెన్స్ ఆవరణలో ఏర్పాటు చేశారు. మహిళల్లో యువకుల్లో మరింత రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాలన్నదే ఇక్కడ హాజరైనటువంటి అందరి అభిప్రాయం. అలాగే రాజకీయ పార్టీల్లోనే కాదు, కుల సంఘాల్లో మరియు బీసీ సంఘాల్లో కూడా మహిళల మరియు యువజనుల పాత్ర ఉండాలి అనే ఒక విషయాన్ని ఈరోజు ఇక్కడ వచ్చిన వక్తలందరూ కూడా తెలియజేసేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల యువత ఎడుదోవ పడుతుండడం అందరం వార్తల్లో చూస్తున్నటువంటి విషయమే. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల్లో, డ్రగ్స్, వీటన్నిటిలో ఎక్కువగా యువత వీటివైపు ఆకర్షింపబడుతుంది. దానివల్ల ఎక్కువ అనర్థాలు మహిళలపైన జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నీ కూడా మన వంతు బాధ్యతగా సమాజానికి మనం చేయాలన్నటువంటి సదుద్దేశంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా కార్యదర్శి పెరుమాళ పద్మజ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు యనమల నాగేశ్వర యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను డిస్కస్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరులో తొలుతగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ప్రతి కళాశాలలో, ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, జూనియర్ కళాశాలలు అయితేనేమి, అలాగే పాఠశాలలో 9, 10వ తరగతుల నుంచి విద్యార్థులతో ఈ యొక్క డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేసేదానికి జాతీయ బీసీ సంక్షేమం తరఫున మహిళా విభాగం మరియు యువజన విభాగం ముఖ్య పాత్ర పోషించాలనే ఉద్దేశంతో దానికి సంబంధించి దశ దిశ ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అందరితో కూర్చొని దీనిలో అన్ని కుల సంఘాల ప్రతినిధుల వాళ్ళ యొక్క పాత్ర ఇందులో చాలా అవసరం మనకు. అందుకని వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కొంతమంది ఒక 2-3 కులాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నందువల్ల వాళ్ళు హాజరు కాలేకపోయారు. ప్రతిమ కుల ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. వారికి పత్రికా ముఖం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసికట్టుగా భావితరాలకి మంచి సమాజాన్ని ఇవ్వాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నమస్కారం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా ఆధ్వర్యంలో మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షులుగా మన ఎక్స్ కార్పొరేటరు దువ్వూరు అరుణమ్మ గారి విధితో, అంతేకాకుండా యువజన సంఘం అధ్యక్షుడు పెయ్యల పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళిద్దరు కూడా ముందుకొచ్చి బీసీ సంక్షేమ సంఘంలో బీసీల్లో ఒక చైతన్యం అనేది తేవాలనే నినాదంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ముందుగా వాళ్ళకి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు యనమల నాగేశ్వరరావు యాదవ్ గారికి, అంతేకాకుండా నాసిని భాస్కర్ గౌడ్ గారికి, మన బండి రమేష్ గారికి, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి విట్టపు లలితారాం గారికి, జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి శైలమ్మ గారికి, విజయమ్మ గారికి, అపర్ణ గారికి, అందరికి కూడా ఇంకా నాతోటి మహిళలందరికీ మరీ నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల ఉద్యమాలలో పోరాట యోధుడైనటువంటి మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మొదటి దశలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల్లో అధికంగా చైతన్యం అనేది రావాలి. మహిళా రిజర్వేషన్లో 33% అని చెప్తూనే ఉన్నారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు కూడా మహిళలు వాళ్ళ ఆశల్ని నీరుగార్చే విధంగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళలకు అత్యధిక మెజార్టీతో 50% రిజర్వేషన్తో వాళ్ళకి అత్యధిక సీట్లతో వాళ్ళకి ఏర్పాటు చేయాలి. వాళ్ళల్లో ఉండే బాధని తొలగించే విధంగా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు మహిళలు ముందుకొచ్చేదానికి ఆయనే పెద్దపీట వేశారు. ఈరోజు మరి మహిళలకి ఇంకా కూడా ఏ ప్రాధాన్యత అనేది లేకుండా వాళ్ళని ఇంకా వంటింటికే పరిమితంగా చేస్తున్నారు. కాబట్టి మహిళల కోసం నేను ఎంతవరకైనా పోరాటం చేసేదానికి సిద్ధపడుతున్నాను. అంతేకాకుండా ఈరోజు యువత గంజాయి అని మత్తు పదార్థాలకి బానిసలైపోయి విద్యార్థులను కూడా వాళ్ళని పక్కదావు పట్టిస్తూ ఈ విధంగా ఉంది. కాబట్టి మా యువజన అధ్యక్షుడు మన పవన్ కుమార్ యాదవ్ గారు రేపు మండే నుంచి అతను కొన్ని హాస్టల్స్ కొన్ని కాలేజీస్కి తిరిగేదానికి ఆర్ కృష్ణయ్య గారు పర్మిషన్ ఇచ్చారు. గంజా మత్తు పదార్థాల మీద ఆయన తొందరలో ఈ కార్యక్రమాన్ని ప్రతి కాలేజీకి వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి ఆయన అందరికీ అవగాహన సదస్సుని కల్పించేదానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి పవన్ కుమార్ గారు యువత కాబట్టి వాళ్ళని మనందరం కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ మనం కూడా ఒక చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషను కల్పించాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మేము మోడీ గారిని మరీ వేడుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మనం మహిళలందరం ముందుకు వచ్చామంటే, చదువుకున్నామంటే, ఉద్యోగాలు చేస్తున్నామంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిగా మన యనమల నాగేశ్వరరావు అన్న చెప్పినట్టు సావిత్రిబాయి పూలే గారు మన కోసం మొట్టమొదటిగా చదువుకొని ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా పేరు పొందినటువంటి గొప్ప మహాతల్లి. కాబట్టి మనం అందరం కూడా ఆమెని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటగా నా పేరు దువ్వూరు అరుణ. అందరు ఇప్పుడు వచ్చారు కదా, తెలియాలి. వేదికలు అలంకరించిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క బీసీ మహిళామణులకు అందరికీ, యువతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా ఇప్పటి వరకు పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ అదే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ అర్థమయ్యే విషయాలు. నేనైతే ఒక 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. మన బీసీ సంఘం ఆర్థిక బడ్జెట్లో గణనీయమైన నిధులను కేటాయిస్తున్నారని ప్రతి ఒక్క ప్రభుత్వము చెప్తూ ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది 47,456 కోట్ల నిధులు కేటాయించింది. గత ప్రభుత్వము 2024 అంటే గత సంవత్సరం 2024-25 బడ్జెట్లో ఇది 39,007 కోట్లగా నమోదైంది. ఇప్పుడు ఇంత బడ్జెట్ మనకు ఉండేటప్పుడు ఈ బడ్జెట్ని మన బీసీలకి ఎంతవరకు ఉపయోగిస్తున్నారు ప్రభుత్వము
మనకి ఎంతవరకు ఆ నిధులు వస్తున్నాయి మన దాకా అనేది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయము. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఊరికే మనము 33% రిజర్వేషను 50% రిజర్వేషన్ కాదు, మనలో ఖచ్చితమైన కులగణన అనేది జరగలేదు. తర్వాత రాజకీయ ప్రాధాన్యత చట్టసభల్లో రిజర్వేషన్లు 33% అన్నారు. శాసనసభలు సరే 33% రిజర్వేషన్ అయినా స్థానిక సంస్థల మటుకు ఖచ్చితంగా 50% అయితే మనకి ఇవ్వాలి. ఎందుకంటే అత్యధికంగా బీసీ కులాలే ఉన్నాయి కాబట్టి బీసీలకి ముఖ్యంగా మహిళలకి 50% రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ జవాబుదారీతనం లేదు, బీసీల్లో పారదర్శకత లేకుండా ఏదో ఇస్తున్నాము చేస్తున్నాము, ఆ ఎలక్షన్స్ అప్పుడు మటుకు మాకు కావాలి అని మనల్ని యూజ్ చేసుకోవడము, తర్వాత ఆ సందర్భంగా ఏదైతే మనకి అందాలో అందేటప్పుడు మటుకు ఏ ప్రభుత్వానికి కూడా పారదర్శకత అనేది లేనే లేదు, జవాబుదారీతనం లేదు, వాళ్ళ పని అయిపోయిన తర్వాత గమనైపోతున్నారు. సో మనం కూడా ఏమైపోతున్నాము, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేంత వరకు మన పోరాటాలు మనవి, మనకి ఏది కావాలన్నా కూడా కనీసం ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముద్రా లోన్లు అని చెప్పనేసి చెప్తున్నారు. ఈ ముద్రా లోన్ల దగ్గరికి ఊరికే అనుకుందాం, మనము ఆర్థికంగా బలపడిన రోజే చట్టసభల్లోకైనా రాగలము, శాసనసభల్లోకైనా రాగలము, మన గళాన్ని మనం వినిపించగలిగింది మనం ఆర్థికంగా బలపడినప్పుడే. ఆర్థికంగా బలపడాలి అని అంటే మనకి ఏదో ఒక వ్యాపారాలో వృత్తిలో చేసుకోగలాలి. దానికి సంబంధించినంటూ మనం ఆర్థికంగా బలంగా లేనప్పుడు ప్రభుత్వం వల్ల ఆర్థికంగా బలోపేతం చేయాలి. బలోపేతం చేయాలి అన్నప్పుడు కొన్ని పథకాలు అనేది ప్రభుత్వం పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాలు ఎంతవరకు అది బీసీలకు అందుతుందా లేదా అనేది కూడా ప్రభుత్వము ఆలోచించాలి. ముద్రా లోన్లు ఆధార్ కార్డు ఇస్తే వచ్చేస్తుంది, ఈ లోన్లు ఇస్తే వస్తుందని మాటల వరకే పరిమితమైంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంక్ వాళ్ళు 1,00,000 కారణాలు అడుగుతున్నారు, ఇది పెట్టండి అది పెట్టండి అని. ఏ విధంగా ఒక ప్రభుత్వం ఒక పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ఇది బీసీలకు చెందుతుందా లేదా, ఇన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించినప్పుడు అక్కడ వరకు వెళుతున్నాయా లేదా అని పూర్తి స్థాయిలో ప్రభుత్వము దీని గురించి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క బీసీలకి ఒక ఎలక్షన్ల టైంలోనే కాదు, వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి ఏ నిధులైతే బీసీ సంక్షేమ సంఘానికి వాళ్ళు కేటాయిస్తున్నారో బడ్జెట్లో ఆ నిధులు పూర్తి స్థాయిలో బీసీలకి అందేటట్టు చూడాలని ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీసీ సంక్షేమ సంఘం తరపున కోరుచున్నాము. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పెయ్యల పవన్ కుమార్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.